ఇక పంటను కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు వినూత్న నిరసనకు దిగారు. బోత్ మార్కెట్ యార్డ్ ఆఫీసులో అధికారులను నిర్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఎన్నో రోజులుగా రేవంత్ సర్కార్కు మొరపెట్టుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది. దీంతో విసిగి వేసారిపోయిన రైతన్నలు మార్కెట్ యార్డ్ ఆఫీసులో అధికారులను నిర్బంధించి బయట నుంచి తాళం వేశారు. కనీసం ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. సార్ మేము గత నెల రోజుల నుంచి బోత్ మార్కెట్ కు కొంటామంటేనే సోయాలు ఇక్కడికి తీసుకువచ్చాము. కానీ అధికారుల నిర్లక్ష్యం వలన సోయాలు ఈ సంవత్సరం మంచిగా లేవని కొన్న సోయాల్ని కూడా గోదాంకు తరలించిన తర్వాత అక్కడ డ్యామేజ్ ఉన్నాయంటూ రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం సార్? ప్రకృతి అతివృష్టి వలన రైతుకు కొంచెం డ్యామేజ్ ఈ సంవత్సరం ఏర్పడింది. దీని వలన రైతు బాగా నష్టపోవాల్సి వచ్చింది. కావున దయచేసి రైతుల పక్షాన ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రభుత్వానికి మా రైతుల తరపు నుంచి రెండు చేతుల నమస్కరించి రైతుగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మరి బోత్ లో మార్కెట్ డిఎం డీసీఓను రైతులు గదిలో బంధించి తాళం వేశారు. సోయా పంట కొనడం లేదని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీస్తూ సోయా రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. సోయా పంట కొనుగోలును అర్ధాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు కొనుగోలు చేసిన పంటను సైతం నాణ్యత సరిగా లేదని వెనక్కి పంపడం పట్ల సోయా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా కూడా వివిధ రూపాలలో ప్రభుత్వానికి తమ ఆవేదనను అలాగే తమ కష్టాలను చెప్పుకుంటున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కనికరం కూడా చూపకపోవడం పట్ల రైతులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోత్ మార్కెట్ యార్డ్కి వచ్చిన జిల్లా సహకార అధికారి మోహన్ తో పాటు మార్కెట్ డిఎం ప్రవీణ్ రెడ్డిలను బోత్ మార్కెట్ యార్డ్ లోనే ఒక గదిలో నిర్బంధించి గది తలుపులకు తాళం వేయడం జరిగింది. 2 గంటల పాటు డీసీఓతో పాటు మార్కెట్ డిఎం ను నిర్బంధించడం జరిగింది. అయితే గత నెల రోజులుగా కూడా తాము సోయా పంట కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ మొదలుకొని ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే 2 రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన మంత్రులు ఇప్పటి కూడా వారం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు డీసీఓతో పాటు మార్కెట్ ఎండీని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత నెల రోజులుగా కూడా తమ వివిధ రూపాల్లో ధర్నాలు రాష్ట్రాలు చేపట్టిన ప్రభుత్వం కనీసం సోయా పంటని కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో రైతులు ఆగ్రహం తెస్తున్నారు. అయితే తాజాగా జిల్లాలో ఇటు పత్తి రైతులతో పాటు సోయా రైతులు అలాగే ఇటు మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తూ జంగ్ సైరన్ మోగించింది. రైతుల పక్షాన వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఈ ఆందోళనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించడం జరిగింది. ఈ నెల 2వ తేదీన జనేత్ మండలం కాప్రి వద్ద ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై మహాధర్నా కార్యక్రమము అలాగే రాష్ట్ర రోకో చెప్పడం జరుగుతుందని అలాగే 3వ తేదీన ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ చెందిన ఎంపీ నగేష్ ఇంటితో పాటు బీజేపీ చెందిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇళ్లను ముట్టడిస్తామని అలాగే 5వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున వేల సంఖ్య రైతులతోని ముట్టడించడం జరుగుతుందని అలాగే 6వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ పాటించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. గత నెల రోజులుగా కూడా తాము గత 2 నెలలుగా కూడా ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు రైతులతో ధర్నాలు చేయడం జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇప్పటికే జాతీయ రహదారి హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారి పై
బైఠాయించి ధర్నా రాస్తారోకు చేయడం జరిగిందని, అలాగే ఇటు బంధులు కూడా చెప్పడం జరిగింది. బేరా మండల కేంద్రంలో బంద్ చేయడం జరిగింది, అలాగే ఇటు బోతు మండల కేంద్రంలో బంద్ చేయడం జరిగింది, అలాగే సునాల మండల కేంద్రంలో కూడా బంద్ చేయడం జరిగింది. అలాగే ఇచ్చోడ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకు చెప్పడం జరిగింది. అలాగే నేరేడుగొండ వద్ద కూడా ధర్నా రాస్తారోకు చేసి తమ నిరసనను, తన ఆవేదన రైతులు చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే గత వారం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, అలాగే ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అఖిల పక్షాన స్వయంగా కలిసి వినతి పత్రం సమర్పించినప్పుడు, అలాగే రైతులు కలిసి తమ గోడును వెళ్ళకపోసినప్పుడు కూడా 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి సోయా పంటను పూర్తి స్థాయిలో కొంటామని చెప్పేసి, అలాగే మొక్కజొన్న పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని, రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా చర్యలు చెప్పడం జరిగింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం గత వారం రోజులు అయినప్పుడు కూడా ఇటు మంత్రులు పర్యటించినప్పుడు జిల్లా రాష్ట్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏమాత్రం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా, అన్నదాతలకు అండగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, ఈ ఉద్యమం ద్వారానైనా ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రము సోయా రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.